హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 63. సాహిత్య అంటే ఇష్టం లేకపోతే దాని గురించి అన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నావు సిద్ధూ? అని అడిగారు జానకమ్మ గారు వెళ్తున్న సిద్ధూతో. ఎందుకంటే తనని 2 నెలలు చాలా దగ్గరగా చూశాను నానమ్మ. తను ఎంత అమాయకురాలో నాకు తెలుసు. నేను చూపించిన కాస్త ఆదరణని నా ఫ్రెండ్‌షిప్‌ని ప్రేమ అనుకొని పొరబడుతుంది కానీ, తను చాలా అమాయకురాలు నానమ్మ. చాలా మంచిది. తనని కాస్త ఏమనకుండా చూసుకోమనండి మీ కూతురికి ఫోన్ చేసి. నేను వెళ్తున్నాను అని సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోయాక రాణి గారే జానకమ్మ గారికి ఫోన్ చేస్తారు. అమ్మ సాహిత్య అక్కడికి వచ్చిందా? అని. హా! వచ్చింది తల్లి. ఇదేంటి తల్లి నేను చెప్పాను కదా నీ కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేయొద్దని. సిద్ధూ చాలా మంచివాడే. సిద్ధూకి నీ కూతుర్ని ఇస్తే నీ కూతురు జీవితాంతం మహారాణిలా బతుకుతుంది. కానీ ఆ అబ్బాయి మీ ఫ్యామిలీని చూస్తే వద్దు అంటున్నట్టున్నాడు. సాహిత్య అంటే నాకిష్టం లేదంటున్నాడు. అది ఆ పిల్లాడి కోసం ఎంత ధైర్యం చేసి అక్కడి నుండి ఇక్కడికి వస్తుంది. మీ కొడుకులు, నీ భర్త అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నారే, కాస్త ఇంటికి తీసుకొచ్చాక పిల్లని ఏమనకండి. దానికి నచ్చినట్టుగా దాని జీవితాన్ని కాస్త ప్రశాంతంగా బతకనివ్వొచ్చు కదా! ఎందుకు దానికి బలవంతంగా ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు? దానికేమైనా పెళ్లి వయసు అయిపోయిందా? అని జానకమ్మ గారు ఏడుస్తూ ఉంటారు కూతురుతో చెబుతూ. నేను చెప్తే వినేవాళ్ళే అయితే నేనెప్పుడో చెప్పేదాన్నమ్మా. కానీ నా కూతురు వాడిని చేసుకునే అదృష్టం లేదేమో. అందుకే వాళ్ళ నాన్న చెప్పినట్టు వినడమే మా పని. అంతే కదా! అయినా వాళ్ళది కూడా మంచి సంబంధమే అమ్మా. ఇది ప్రేమ, పెళ్లి జోలి అంటూ ఆ పిల్లగాడి జోలికి ఎందుకు వెళ్ళినట్టు చెప్పు? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయింది. అది అలా చేయడం తప్పు కదా! ఇప్పుడు ఇన్ని అవస్థలు పడుతుంది. వాళ్ళ నాన్న ఇప్పుడు దాన్ని తీసుకొచ్చాక ఏమంటారు? ఏం చేస్తారని నాకు భయంగా ఉంది. గుడికి వెళ్తానని చెప్పేసి సెక్యూరిటీని తప్పించుకొని అక్కడి వరకు వచ్చిందంటే దానికెంత ధైర్యం వచ్చేసింది. పైగా ఆ పిల్లాడంటే ఎంత ఇష్టం ఉంటే ఎంత ధైర్యం చేస్తుంది కానీ, ఇప్పుడు మనం ఏం చేయలేమమ్మా. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయింది. ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోతే అటు వాళ్ళ పరువు పోతుంది, ఇటు ఈయన పరువు పోతుంది అంటారు. ఇక నీ అల్లుడు గురించి తెలుసు కదా! పరువంటే ప్రాణమిస్తారు. అలాంటిది కూతురు పెళ్లి ఆగిపోనిస్తారా? ఎలా అయినా చేసే తీరుతారు. ఆ పిల్లాడిని మర్చిపోయి దాన్ని సంతోషంగా ఉండమని చెప్పడమే మన పని. అంతేకాని తన ప్రేమ గెలుస్తుంది అన్న నమ్మకమైతే నాకు లేదమ్మా. దాన్ని జీవితంలో ఎలా ఉంటే అలా గడుస్తుంది. అది క్షేమంగా ఉంది కదా! అదే చాలమ్మా నాకు అని రాణిగారు ఫోన్ పెట్టేశాక, ఎందుకు నా మనవరాలు జీవితంలోనే ఇలా జరగాలి? కనీసం పిల్ల ఇక్కడ ఉన్నప్పుడన్నా సిద్ధుని ప్రేమిస్తున్నానని చెప్తే మనమేమైనా మాట్లాడేవాళ్ళం కదండీ! ఇప్పుడు పెళ్ళెన్ని ఇబ్బందులు పడుతుంది. పాపం పిల్లని ఇంటికి తీసుకెళ్ళాక అల్లుడు గారు ఏమంటారు? సిద్ధుని అడిగితే ఏమో సాహిత్య అంటే ఇష్టం లేదంటున్నాడు. ఇప్పుడేం చేయడం? అని జానకమ్మ గారు డల్‌గా కూర్చోవడంతో జానకి నువ్వలా బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన అన్నీ చక్కగా అయిపోతాయి అనుకుంటున్నావా? కాస్త కంగారు పడ్డం మానేసి ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మన సాహిత్య తల్లి ప్రేమ నిజమే అయితే ఖచ్చితంగా సిద్ధూ భార్య అవుతుంది. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. తనంత ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చిందంటే, తను ఈ పెళ్లి చేసుకోవద్దు అనే కదా అర్థం. తన భవిష్యత్తులో, తన జీవితంలో, తన రాతలో ఎవరు రాసున్నారో మనకు తెలియదు కదా! ఇంకా కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. నువ్వు బాధపడకు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుందని భార్యని ఓదారుస్తూ ఉంటారు రఘుపతి గారు. సిద్ధు ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే హిత, త్రివేణి, నారాయణ గారు వస్తూ ఉన్నారు. నాన్న సిద్ధు ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళావు? కనీసం డోర్లు కూడా క్లోజ్ చేయలేదు. సాహిత్య ఇక్కడికి మళ్ళీ ఎందుకొచ్చిందిరా? మొన్ననే కదా వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది? ఏదో గొడవ జరుగుతుంది అన్నట్టుగా తెలిసింది. మన ఇంటికి సాహిత్య వచ్చిందా? అసలేమైంది సిద్ధు? అని అడిగారు త్రివేణి గారు కంగారుగా. కాస్త కాస్త విషయం ఆవిడకి కూడా తెలియడంతో. సాహిత్య నన్ను ప్రేమిస్తుందంటమ్మా. కానీ తనకి ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. తనకి ఇంకో నెలలో పెళ్లి పెట్టుకున్నారు. కానీ ఈలోపు నాకు సిద్ధు కావాలని నేను సిద్ధునే పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ ఇంట్లో చెప్పేసి నా కోసమే ఎవరికీ తెలియకుండా ఇంటి నుండి పారిపోయి వచ్చిందమ్మా. నేను ముందే చెప్పాను. నన్ను ప్రేమిస్తున్నా అన్న రోజే మీకు మాకు సెట్ అవ్వదు. నువ్వు నాతో జీవితాంతం సంతోషంగా ఉండలేవు. ఇక్కడ నువ్వు మాతో ఉండలేవు. అందుకే నన్ను మర్చిపోయి సంతోషంగా పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అని చెప్పాను. కానీ ఈ పిచ్చిది ఇంతలా ఇప్పటి వరకు వస్తుందని నేను అనుకోలేదమ్మా. నాకు
నా కోసం ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని నన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. నన్ను పెళ్లి చేసుకోమని అంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేనెంత చెప్పినా వినట్లేదు. మన ఇంటి వరకు వచ్చేసింది. నేనిక్కడే ఉంటాను. ఇక్కడి నుండి వెళ్ళను అని. కానీ నేనే బెదిరించి నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళ నాన్న, అన్నయ్యలు వచ్చి తనని బలవంతంగా తీసుకెళ్లారమ్మా. అసలు వెళ్ళను అని ఏడుస్తూ ఉంటే తనని ఇక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్పాడు సిద్ధు. నిజంగా నీకు సాహిత్య అంటే ఇష్టం లేదా సిద్ధు? తనంతలా నిన్ను ప్రేమిస్తుందని చెప్పినప్పుడు నీకు ఆ అమ్మాయి మీద కాస్త కూడా ప్రేమ కలగలేదా? అని అడిగారు త్రివేణి గారు కొడుకుని. నాకు నిజంగా ప్రేమే ఉంటే సాహిత్య నా కోసం అంత ధైర్యం చేసినప్పుడే తనని ఇక్కడి వరకు తీసుకువచ్చి, ఎవరి అనుమతి లేకుండానే తన మెడలో 3 ముళ్ళు వేసేవాడిని. నా భార్యగా చేసుకునేవాడినమ్మా. నిజంగా నాకు సాహిత్య అంటే ఏ ఫీలింగ్ లేదు. తను మనతో ఉండలేదు కూడా. ఇక్కడ నేను వ్యవసాయం చేసి ఊర్లో పనులు చేస్తూ ఉంటాను. అలాంటిది తను ఐశ్వర్యంలో పుట్టి అంత ఆస్తిపరురాలు మన కోసం ఇక్కడ ఎందుకుంటుంది అమ్మా? తనని చేసుకోవడం నాకిష్టం లేదు. ఇక విషయం ఇక్కడితో మనం మర్చిపోతే బావుంటుంది. తనకి పెళ్లి అయితే ఎలాగో నన్ను మర్చిపోతుంది. తను సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు. చాలా చికాకుగా ఉందమ్మా. స్నానం చేసొస్తాను అని సిద్ధు అసహనంగా అతడి రూమ్‌లోకి వెళ్ళాడు. సిద్ధు చెప్పింది అంతా విన్న నారాయణ గారు భార్యని చూస్తూ ఉంటే ఇదేంటండి ఇంత పెద్ద విషయం జరిగితే వీడింత లైట్‌గా తీసుకుంటున్నాడు. నిజంగా అమ్మాయి అంటే వీడికిష్టం లేదా? అన్నారు త్రివేణి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.